వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులో పర్యటిస్తున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ధ్వంసమైన అంబటి ఆఫీస్, ఇల్లు పరిశీలించారు జగన్. అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు జగన్. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ధ్వంసమైన అంబటి ఇంటిని, ఆఫీస్ని పరిశీలించారు జగన్. రైట్, మా ప్రతినిధి రామారావు గుంటూరు నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు జగన్ పర్యటనకు సంబంధించి. రామారావు. ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు, ఏదైతే టీడీపీ అలాగే కూటమి నేతల దాడిలో అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి ఇల్లు, ఆఫీసు ధ్వంసమైంది. అలాగే అంబటి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన కుటుంబ సభ్యులతో భరోసా కల్పించడంలో భాగంగా ఏదైతే కూటమి నేతలు చేసినటువంటి దాడితో భయభ్రాంతులకు గురైనటువంటి అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించడంలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఆయన పర్యటనకి భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో ఆయన పర్యటన చాలా ఆలస్యమైనటువంటి, దాదాపు 5 గంటల పాటు జగన్ పర్యటన అయితే ఆలస్యమైంది. అయితే ఈ కొద్దిసేపటి క్రితమే అంబటి నివాసానికి చేరుకున్నారు. అంబటి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. అలాగే ఇల్లు ఏదైతే కూటమి నేతల దాడిలో ధ్వంసమైనటువంటి ఇంటిని పరిశీలించడం జరిగింది. అలాగే ఎదురుగా ఉన్నటువంటి ఆయన ఆఫీసులు కూడా పరిశీలించారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ఏదైతే జరిగిందో దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించినటువంటి వివరాలు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగనే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గుంటూరు వస్తున్న నేపథ్యంలో అలాగే కూటమి నేతల దాడితో ఒక రకంగా అంబటి కుటుంబం భయాందోళనకు గురైనటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబానికి భరోసా కల్పించేందుకు వస్తున్నటువంటి జగన్ కి భారీ ఎత్తున వైసీపీ శ్రేణులు స్వాగతం చేశారు. అలాగే దాదాపుగా గుంటూరు ఊర్లోనే చూసుకున్నట్లయితే గుంటూరులోనే అంబటి నివాసానికి చేరుకోవడానికి కూడా 2-3 గంటల సమయం పట్టినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా దారులన్నీ కూడా వైసీపీ అభిమానులు, కార్యకర్తలు నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దాడి ఎలా జరిగింది, దాడికి పాల్పడింది ఎవరు,